హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ మనకి విద్యాశాఖకు అన్నీ తానై అంటూ వచ్చినటువంటి ఆర్టికల్ని గురించి అయితే తెలుసుకుందాం. పాఠశాల విద్యపై రేవంత్ ఫోకస్. 10 ఏళ్ల పాలనలో మినీ డిఎస్సి, ప్రజాపాలన 10 నెలల్లో మెగా డిఎస్సి, బీఆర్ఎస్ హయాంలో 7,000 టీచర్ పోస్టుల భర్తీ, కాంగ్రెస్ పాలనలో 11,000 పోస్టుల ఉపాధ్యాయుల భర్తీ అంటించారు. జూలై, ఆగస్టు నెలలో పరీక్ష నిర్వహణ, సెప్టెంబర్లో ఫలితాలు, అక్టోబర్లో పోస్టింగ్. వచ్చే ఏడాదిలో మరో డిఎస్సికి కసరత్తు అంటూ మనకైతే రావడం జరిగింది. దీని గురించి తెలుసుకుందాం. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాఠశాల విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులోనూ విద్యాశాఖ ఆయన వద్దే ఉండటంతో చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పలు వేదికల్లో సీఎం మాట్లాడుతూ తాను జెడ్పీ హైస్కూల్లోనే చదువుకున్నానని పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలపై ఆయనకు ముందు నుంచే అవగాహన ఉండడంతో మరీ ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ ప్రక్షాళనకు ఆయన నడుం బిగించారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారు. నాణ్యమైన విద్యను అందించాలంటే ముందుగా ఉపాధ్యాయుల కొరతను అధిగమించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఉపాధ్యాయుల నియామకాలపై సీఎం దృష్టి సారించారు. బీఆర్ఎస్ పాలనలో డిఎస్సి ద్వారా కేవలం ఒకేసారి టీచర్ రిక్రూట్మెంట్ చేపడితే, కాంగ్రెస్ 10 నెలల ప్రజాపాలనలో మెగా డిఎస్సిని నిర్వహించింది. బీఆర్ఎస్ 7,857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే, కొత్త ప్రభుత్వంలో 11,062 పోస్టులను భర్తీ చేసింది అంటూ ఇచ్చారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం పోస్టులు పెంచి అంటూ కూడా ఇచ్చారనమాట. తొలి ఏడాదిలోనే ప్రజాప్రభుత్వం టీచర్ నియామకాలను పరుగులు పెట్టించింది. ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేసింది. మొదటి ఏడాదిలో 53,000కు పైగా ఉద్యోగ నియామకాలను చేపడితే, ఇందులో డిఎస్సి ద్వారానే 11,062 పోస్టులు ఉండడం విశేషం. బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000కు పైగా టీచర్ పోస్టులతో డిఎస్సి వేసింది. తాము అధికారంలోకి వస్తే పోస్టులు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి పోస్టులు పెంచి 11,062 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షలు నిర్వహించి రికార్డు వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్లో దసరా సందర్భంగా ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించారు అంటే ఇచ్చారు. అదేవిధంగా టీచర్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఇచ్చారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు ఉండరు, ఉపాధ్యాయులు ఉంటే పిల్లలు ఉండరనే విమర్శలు ఉన్నాయి. ఆ సమస్యను పరిష్కరించేందుకు పిల్లలు, టీచర్ల సంఖ్య మధ్య హేతుబద్ధతను ప్రభుత్వం పాటించింది. 1 నుంచి 10 మంది వరకు విద్యార్థులున్న పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు, 11 నుంచి 40 మంది విద్యార్థులున్న బడులకు 2 ఉపాధ్యాయులు, 41 నుంచి 60 వరకు విద్యార్థులున్నటువంటి బడులకు 3 టీచర్లను కేటాయించడంతో పాటు 60 పైన విద్యార్థులున్న చోట ఆయా పాఠశాలలకు మంజూరైన పోస్టులన్నింటికీ ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించింది. దీనితో పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన సాగుతోంది. విద్యార్థులు తక్కువగా ఉండి టీచర్లు ఎక్కువగా ఉంటే వారిని టీచర్లు తక్కువగా ఉన్న, విద్యార్థులు ఎక్కువగా ఉన్న బడులకు షిఫ్టింగ్ చేశారు. దీంతో సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఏడాదిలో 2 టెట్లు అంటూ కూడా ఇచ్చారనమాట. ఉమ్మడి రాష్ట్రంలో మొదలు బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో డిఎడ్ పూర్తి చేసిన వారు టెట్ రాయాలంటే ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారో, ఎప్పుడు పరీక్ష పెడతారో తెలియని పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో డిఎస్సికి ముందు టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. టెట్ రాసిన వారు డిఎస్సి రాశారు. ఇక నుంచి ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండోసారి కూడా నోటిఫికేషన్ను వేయడంతో డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి అంటూ ఇచ్చారు. అదేవిధంగా బదిలీలు, పదోన్నతుల్లో కీలక నిర్ణయాలు అంటూ కూడా ఇచ్చారు. పర్యవేక్షణ కొరవడడంతో పాఠశాల విద్యారంగం దెబ్బతిన్నది. బాధ్యతాయుతమైన పర్యవేక్షణతోనే ప్రగతి ఉంటుందని భావించిన ప్రజాప్రభుత్వం అన్ని మండలాలకు ఎంఈఓను నియమించింది. దీంతో పాటు సుమారు 2 దశాబ్దాలుగా
పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. ఫలితమే ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా 21,419 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. జీవిత కాలంలో ఒక్క ప్రమోషన్ లేకుండానే ఉద్యోగ జీవితం ముగిసిపోతుందలే ముగిసిపోతుంది అనే ఆందోళనతో ఉన్న వేల మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులను కల్పించింది. 10, 11 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తూ ఏళ్లుగా పలువురు ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూశారు. తరగతులకు ఆటంకం కలగకుండా నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయులను బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. 37,406 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను, 2,757 మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం హర్షించదగ్గ విషయమేనని పలు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకిక్కడ టీచర్ల కొరత తీర్చేలా అంటూ ఇచ్చారు. పాఠశాల భవనాలు ఎంత గొప్పగా ఉన్నా, విద్యార్థులు ఎన్ని లక్షల మంది ఉన్నా, తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించింది. మరో డిఎస్సిని వచ్చే ఏడాదిలో వేసేందుకు కసరత్తు చేస్తోంది. జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్లుగా ఫిబ్రవరిలో దాదాపు 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వేసి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది అంటూ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. విద్యాశాఖకు అన్నీ తానే అంటూ. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్‌ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.